మీ వేరుశెనగ, సోయా చిక్కుడు, కంది వంటి పైర్లు దూరం నుండి చూసినప్పుడు మాడినట్లు కనిపిస్తే అది నా ప్రభావం వలనే. నేను వర్షానికి మధ్య బెట్ట ఎక్కువగా ఉన్నప్పుడు అతి వేగంగా వృద్ధి చెందుతాను. నేను లేత గోధుమ రంగు లేక గడ్డి రంగు పొలుసు రెక్కలతో, వాటిపై తెల్లటి మచ్చలతో చిన్నగా ఉంటాను. నేను తెల్లగా మెరిసే ఒక్కో గ్రుడ్డును ఆకు ఈనెల క్రింది భాగాన పెడతాను. నా గ్రుడ్డు దశ 3 రోజులు. ఆ తరువాత నేను పిల్ల లార్వాగా మారుతాను. నా తొలి దశ లార్వాలు లేతాకుపచ్చ రంగు శరీరంతో, నల్లటి తలతో ఆకుల పైపొరలను తొలచి లోపల గూడు చేసుకుని పెరుగుతాయి. తరువాత దశల లార్వాలు గోధుమ రంగులో ఉండి తమ నోటి దారాలతో ఆకులను దగ్గరకు చేర్చి మధ్యలో చేరి తమ నోటితో పత్రహరిత కణాల్ని గీకి తింటాయి. నా లార్వాలు మొదటి దశలో కలిగించే బొబ్బలు విస్తరించబడి ఆకులపై రాగి రంగులో ఎండు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఆకులు ముడుచుకొని ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఈ ప్రభావం వలన పైరు సహజ పెరుగుదల లక్షణాన్ని కోల్పోయి పూత పిందె ఏర్పడే తరుణంలో తీరని నష్టాన్ని కలుగజేస్తాయి. నేను ఈ దశలో 9 నుంచి 14 రోజులు ఉండి ఆ తరువాత ఆ ఆకుమడతలలోనే ప్యూపా దశలోకి వెళ్లిపోతాను. నా ప్యూపా దశ దాదాపుగా 4 రోజులు ఉంటుంది. నా స్థాయిని గుర్తించడానికి నేను ఎక్కువగా తిరిగే పైరు భాగాలలో జిగురు పల్లాలను ఉంచితే నేను వాటికి ఆకర్షింపబడతాను. నన్ను అరికట్టాలంటే పంట మార్పిడి చేయడం, నన్ను తట్టుకునే రకాలను వాడడం, నా గ్రుడ్లను, పిల్ల లార్వాలను చేతితో ఏరిపారేయడం, మీకు మిత్ర పురుగులైనటువంటి ట్రైకోగ్రామాను, ఎకరాకు 20,000 పురుగులను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేయడం, సాళిళ్లు, అక్షింత పురుగులు, తూనికలు, నేలబిల్ల పురుగులు, అల్లిక రెక్కల పురుగులు వంటి వాటిని ఎక్కువగా రసాయన మందులను వాడకుండా మీ పంట పొలాలకు ఆహ్వానించడం. అయితే ఆఖరి అస్త్రంగా రసాయన పురుగు మందులైనటువంటి కార్బారిల్ 0.2% లేక ఫినాల్పాస్ 2 మిల్లీలీటర్లు లేక మిథైల్ డిమోటాన్ 1.6 మిల్లీలీటర్లు లేక డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు పైరుపై పిచికారీ చేయవచ్చు.